Yeah, dear students, now we are seeing Maths 1A 7 marks questions. 7 marks questions లో క్వశ్చన్ నెంబర్ 19లో థర్డ్ క్వశ్చన్. ఫస్ట్ 2 క్వశ్చన్స్ చూసాము మనము. Now we are seeing the third question. So please listen patiently, listen with concentration. Please concentrate. Definitely you can understand easy problems. Okay. మరి చూద్దాం ఇక్కడ చూద్దాం ఈ క్వశ్చన్ ఏంటి. ఓకే, show that. Okay, క్వశ్చన్ ఏంటమ్మా? show that 49 power n plus 16n minus 1 okay is divisible by 64. 49 power n plus 16n minus 1 is divisible by 64 for all positive integers n. ఓకేనా? అంటే ఈ 49 పవర్ n ప్లస్ 16n మైనస్ 1 ఉంది కదమ్మా, ఇది అంటే ఇక్కడ ఎన్ని రిప్లేస్ ఎన్ని 1 పెట్టినాం అనుకో, ఎన్ని వాల్యూ 1 పెడితే ఈ 64 తను పోతుందట, ఎన్ని వాల్యూ 2 పెట్టినా 64 తను పోతుందట, ఎన్ని వాల్యూ 3 పెట్టినా 64 టేబుల్లో పోతుందట. 64 టేబుల్ ఏంటిదమ్మా? 64 1 64, 64 2 128, 64 3 అట్లా ఆ టేబుల్ అనమాట. ఓకేనా? సో అది ఎలా ప్రూవ్ చేస్తాం సార్, ఎట్లా 64 తను పోతుందో ప్రూవ్ చేస్తాం. ఓకేనా? చాలా సింపుల్ క్వశ్చన్, ఏం లేదు. చూడండి. లెట్ ఇచ్చిన ప్రాబ్లం ఏమనుకుంటున్నాం, ఎస్ ఆఫ్ ఎన్, ఏదన్నా ఎస్ ఆఫ్ ఎన్ పి ఆఫ్ ఎన్ అని అనుకుంటాం. ఓకేనా? లెట్ ఎస్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు 49n ప్లస్ 16n మైనస్ 1. ఓకేనా? ఎస్ ఆఫ్ ఎన్, పి ఆఫ్ ఎన్ అన్నా ఏం కాదు, నో ప్రాబ్లం. ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 49 పవర్ n ప్లస్ 16n మైనస్ 1. ఇది క్వశ్చన్. పుట్ n ఈక్వల్ 1. ఫస్ట్ ఏం చేస్తామమ్మా, పుట్ n ఈక్వల్ టు 1. ఓకేనా? అంటే ఇది ఏమవుతుంది, ఎస్ ఆఫ్ 1 అవుతుంది కదా. ఎన్ ప్లేస్లో ఏం పెడుతున్నాం, 1 పెడుతున్నాం. సో ఎస్ ఆఫ్ 1 ఈక్వల్ టు, అంటే ఎన్ ప్లేస్లో ఏం పెట్టాలి, 1. అంటే 49 పవర్ 1 ఎంతమ్మా, 49. 16n, 16 1 16 మైనస్ 1. చూడండి, మరి 49 ప్లస్ 16 ఎంత అమ్మా, 65. 65లోకి వెళ్ళి 1 పోతే 64 టేబుల్ వస్తుందా? ఎస్, 64 1 64, 64 1 64. అంటే ఎప్పుడైతే ఎన్ని 1తో రిప్లేస్ చేస్తున్నామో అది 64తో పోతుంది. అదే కదా ఇక్కడ ప్రూవ్ చేయమన్నది వాడు. ఎన్ వాల్యూ మీరు ఏం పెట్టినా అది 64 టేబుల్ వస్తుందని ప్రూవ్ చేయమంటున్నాడు. మరి 1 పెట్టినప్పుడు 64 వచ్చింది కదా. ఓకే, సో ఏం రాస్తాం మరి, ఫర్ ఎన్ ఈక్వల్ టు 1 ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ డివిజిబుల్ బై 64. ఫర్ ఎన్ ఈక్వల్ టు 1 ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ డివిజిబుల్ బై 64. ఫర్ ఎన్ ఈక్వల్ టు 1 ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ డివిజిబుల్ బై 64. ఓకే, రైట్. సో నెక్స్ట్ మనం అన్ని చేస్తామా సార్, ఎన్ ఈక్వల్ 2 కూడా పెట్టాలి, అవసరం లేదు. మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రకారం అవసరం లేదు, ఫస్ట్ 1 చేస్తున్నాం అంతే. నెక్స్ట్ ఏమనుకుంటాం, ఫర్ ఎన్ ఈక్వల్ టు కే ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ డివిజిబుల్ బై 64 అనుకుంటున్నాం. ఫర్ ఎన్ ఈక్వల్ టు కే పెట్టినా కూడా ట్రూ అవుతుంది, కే పెట్టినా కూడా 64 టేబుల్లో పోతుంది అని అనుకుంటున్నాం. కే ఎస్ ఈక్వల్ టు కే పెట్టినా కూడా డివిజిబుల్ అవుతుంది అనుకుంటున్నాం. సో ఏమంటే స్టెప్ ఏం రాస్తున్నాం, లెట్ ఫర్ ఎన్ ఈక్వల్ టు కే ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ డివిజిబుల్ బై 64. అంటే ఏం రాస్తామమ్మా, ఎన్ ప్లస్లో కే పెట్టాలి. సో ఎస్ ఆఫ్ కే ఏమవుతుంది, 49 పవర్ కే ప్లస్ 16k మైనస్ 1. ఓకే, 49 పవర్ కే ప్లస్ 16k మైనస్ 1. ఓకేనా? రైట్. ఇది ఏంటిది, కే పెట్టినప్పుడు. ఓకేనా? సో ఇందులోకి ఈ ప్రాబ్లంలో కొంచెం చూడండి, ఏంటంటే ఇది ఇప్పుడు ఏ టేబుల్లో పోతుందట, 64 టేబుల్లో పోతుందట. ఏ టేబుల్లో పోతుందట, 64 టేబుల్లో పోతుందట. 64 టేబుల్ అంటే ఏందమ్మా, 64 1 64 2 64 3 అట్లా కదా 64 టేబుల్. మరి ఇది 64 టేబుల్లో పోతుందంటే అర్థం ఏంటిది, ఏదో 64కి ఏదో ఒకటి మల్టిప్లై చేస్తేనే ఇది వచ్చేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 128 ఉంది, 128 ఏంటి ఎట్లా వస్తుందమ్మా, 64 2 64 2 అంటే 64ని 2తో మల్టిప్లై చేస్తేనే కదా 128 వచ్చేది. అలానే మరి ఇది కూడా 64 టేబుల్లో పోతుంది అని అంటే ఏంటిది అర్థం, అంటే 64 ఇంటూ సంథింగ్, అంటే 64ని ఏదో ఒక దాంతో మల్టిప్లై చేస్తేనే కదా ఇది వచ్చేది. సో అదే స్టెప్ అమ్మ, ఇంపార్టెంట్ స్టెప్ ఇక్కడ. సో ఇక్కడ ఏం రాస్తున్నాం, 49 పవర్ కే ప్లస్ 16k మైనస్ 1 ఈక్వల్ టు 64m. 64 టేబుల్లో పోతుంది కాబట్టి కదా. సో ఈ 49 పవర్ కే ప్లస్ 16k మైనస్ 1 ఏం రాయచ్చమ్మా, 64m అని రాస్తున్నాం. అంటే 64 టేబుల్లో పోతుంది ఏదో ఒక నెంబర్, 64 1 64 2 అట్లా ఏదో ఒకటి మనకు తెలియదు కాబట్టి ఇక్కడ అలా రాస్తున్నాం 64m. మరి ఇందులోకైనా మనకు 49k ఎట్లా, 49kనే కావాలమ్మా, ఇది ఒకటే కావాలి. అంటే ఈ రెండు అటు పంపిస్తే ఏమవుతుంది, 64m ఇక్కడే ఉంది, ఈ ప్లస్ 16 కాస్త ఏమవుతుందమ్మా, సారీ ఇక్కడ మైనస్ 16. ఓకేనా? ఈ ప్లస్ 16k ఏమవుతుందమ్మా, మైనస్ 16k అవుతుంది. ఈ మైనస్ 1 కాస్త ప్లస్ 1 ఇది చేంజ్ అయిందమ్మా, ఇది మైనస్ ఇది. ఓకేనా? 64m మైనస్ 16k ప్లస్ 1. ఓకేనా? 64m మైనస్ 16k ప్లస్ 1. ఓకే, 64m మైనస్ 16k ప్లస్ 1. ఏంటిది ఇది, 49 పవర్ కే. ఓకేనా? సో 49 పవర్ కేని ఏమని రాయొచ్చు మనం, 64m మైనస్ 16k ప్లస్ 1. ఓకే,
రైట్. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ స్టెప్ అమ్మ. ఇది చూడండి. నౌ కన్సిడర్, లెటస్ టేక్ తీసుకున్నాం. ఏంటిది? లెటస్ టేక్ 49 పవర్ k ప్లస్ 1 ప్లస్ 16 పవర్ k ప్లస్ 1, ఓకేనా, -1. 49 పవర్ k ప్లస్ 1 ప్లస్ 16 పవర్ k ప్లస్ 1 -1. ఓకే, దీన్ని ఏం రాస్తున్నాం? సరే చూడండి ఇక్కడ 49 పవర్ k ప్లస్ 1 ప్లస్ 16 ఆఫ్ k ప్లస్ 1, ఓకే, -1. ఇది తీసుకుంటున్నాం. లెట్ us కన్సిడర్, ఇది తీసుకుంటాం. ఓకే, అంటే k ప్లస్ 1 పెడుతున్నాం అర్థం, ఏం లేదు. 49 పవర్ k ప్లస్ 1 ప్లస్ 16 ఆఫ్ k ప్లస్ 1 -1. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు? 49 పవర్ k ప్లస్ 1ని మనకు ఒక ఫార్ములా తెలుసు కదమ్మా, ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n, పైన పవర్ m ప్లస్ n ఉంటే దీన్ని ఏమని రాయొచ్చమ్మా? ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n. సపరేట్ చేయొచ్చు దీన్ని. ప్లస్ ఉంటే ఏం చేయొచ్చమ్మా? ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n. మరి అలానే ఇక్కడ చూడండి 49 పవర్ k ప్లస్ 1 ఏం రాయొచ్చమ్మా? 49 పవర్ k ఇంటూ 49 పవర్ 1 కదా, 49 పవర్ k ఇంటూ 49 పవర్ 1 సపరేట్ చేయొచ్చు. ప్లస్ ఇదేమవుతుందమ్మా? 16k ప్లస్ 16 1 16 -1. ఓకే, రైట్. ఓకే, ఇలా చేసాం. రైట్. ఇప్పుడు ఆల్రెడీ మనకు 49k వచ్చింది. 49k ఏమనుకున్నాం మనం? చూడండి 49k ఏమని రాయొచ్చమ్మా? 64m - 16k ప్లస్ 1 రాయొచ్చు. 64m - 16k ప్లస్ 1 రాయొచ్చు. సో 49 పవర్ kని ఏం రాయొచ్చు మనం? ఏం రాయొచ్చమ్మా? 64m - 16, ఓకే, k ప్లస్ 1 ఇంటూ 49, ఓకే, ప్లస్ 16k, 16 లెక్కలు 1 పోతే 15, అంతే కదా, 16 లెక్కలు 1 పోతే 15. ఓకే, 49 పవర్ k అంటే ఏంటిదమ్మా? 64m - 16k ప్లస్ 1 ఇంటూ 49 ప్లస్ 16k, 60 లెక్కలు 1 పోతే 15. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇది మల్టిప్లై చేద్దాం. 64m ఇంటూ 49 అంటే 64m ఇంటూ 49. ఓకేనా? అలానే -16k ఇంటూ 49 -16k ఇంటూ 49 ప్లస్ 1 ప్లస్ 49 49, 1 ఇంటూ 49 49 అంటే 49ని ఈ మూడింటితో మల్టిప్లై చేస్తున్నాం అంతే. 64m ఇంటూ 49 -16k ఇంటూ 49 149 49. ఓకేనా? ప్లస్ 16k ప్లస్ 15 అమ్మా. ఓకే, రైట్. ఇది లాస్ట్ స్టెప్ చూడండి. 64m ఇలానే ఉంటుందమ్మా. 64m ఇంటూ 49 అలానే. ఓకేనా? చూడండి -16k ఇంటూ 49 ప్లస్ 16k ఎంత సార్ ఇది మరి? అంటే -16k ఇంటూ 49 అంటే ఇవి 49 16kలు, 49 16kలు, ఇది ఓన్లీ 116k అంటే 49లోకి వెళ్ళి 1 పోతే 48 వస్తుందమ్మా. అంటే దీన్ని ఏమని రాస్తాం మనం? 48 ఇంటూ 16k రాయొచ్చు. డియర్ స్టూడెంట్స్, దీన్ని ఏమవుతుందమ్మా అంటే 49 కాస్త 48 అవుతుంది. 48 ఇంటూ 16k. మరి 49 ప్లస్ 15 ఎంత అమ్మా? 64. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఓకే, -16k ఇంటూ 49లోకి వెళ్ళి 16k, ఒక్క 16k తీసేస్తే 48 ఇంటూ 16k వస్తుంది. ఓకేనా? దీని అర్థమైందంటే ఇప్పుడు ఇది 64 టేబుల్లో పోతుంది. ఎట్లా సార్? 64 అవుపిస్తుంది కదమ్మా, ఇది 16 టేబుల్లో పోతుంది, 64 టేబుల్లో పోతుంది. ఇది కూడా 64 టేబుల్లో పోతుంది, అవుపిస్తుంది కదా. ఇక్కడ 64 అవుపిస్తుంది కాబట్టి 64 టేబుల్లో పోతుంది. ఇక్కడ 64 అవుపిస్తుంది కాబట్టి ఇది కూడా 64 టేబుల్లో పోతుంది. మరి ఇది కూడా 64 టేబుల్లో పోతుందా సార్? ఎస్, పోతుంది. ఇది కూడా పోతుంది. సార్ 64 అవ్వట్లే మాకు. చూడండి ఈ 48ని మనము 4 ఇంటూ 12 రాయొచ్చు కదా. 4 12 ఎంత? 48. 4 12 ఎంత? 48 ఇంటూ 16k కదా. చూడండి 4 16 మల్టిప్లై చేస్తే 64 కదా వచ్చేది. 16 4 64, 16 4 64 అంటే ఇందులో 64 దాగి ఉన్నాడు. 64 ఈజ్ దేర్ ఇన్ దిస్. ఉన్నాడు 64 ఉన్నాడు. అంటే దిస్ ఈజ్ డివిజిబుల్ బై 64, దిస్ ఈజ్ డివిజిబుల్ బై 64, దిస్ ఈజ్ డివిజిబుల్ బై 64. ఇవన్నీ 64 టేబుల్లో పోతుందంటే అర్థం ఏంటి? పోతుందంటే అర్థం ఏంటిదమ్మా? అర్థమైందంటే మనం ఎక్కడ స్టార్ట్ చేస్తాం? 49 పవర్ k ప్లస్ 1 ప్లస్ 16 ఇంటూ k ప్లస్ 1 -1 కదా. అంటే ఇది 64 టేబుల్లో పోతుంది. ఇది 64 టేబుల్లో పోతుంది. ఓకే. సో దేర్ ఫోర్ చూడండి ఇక్కడ అదే వచ్చింది మనకు. ఓకే, 64 టేబుల్లో పోతుంది అర్థం. 64 టేబుల్ పోతుంది. ఈజ్ డివిజిబుల్ బై 64. సో ఫర్ n ఈక్వల్ టు k ప్లస్ 1 లాస్ట్ స్టెప్ ఏం రాస్తామమ్మా? ఫర్ n ఈక్వల్ k ప్లస్ 1 s ఆఫ్ n ఈజ్ డివిజిబుల్ బై 64. n ఈక్వల్ 1 పెట్టినా 64 పోతుంది, k పెట్టినా 64 అనుకుంటున్నాం. k ప్లస్ 1 కూడా లాస్ట్కి మనం ఏం రాస్తున్నాం? ఫర్ n ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1 s ఆఫ్ n ఈజ్ డివిజిబుల్ బై 64 అంటున్నాం. k ప్లస్ 1 పెట్టినా కూడా డివిజిబుల్ అవుతుంది. దేర్ ఫోర్ ఏం రాస్తామమ్మా? s ఆఫ్ n ఈజ్ డివిజిబుల్ ఫర్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ n. అదే రాస్తున్నాం ఇక్కడ. దేర్ ఫోర్ లాస్ట్ ఇదే రాస్తాం. 49 power n plus 16 minus 1 is divisible by 64 అని రాస్తాం. So therefore it is divisible by 64. Okay, please practice, you will get the answer.